Dear students, if you want previous question papers, BCom కి సంబంధించినటువంటి previous question papers, model papers, important questions or motivation videos, etc., please visit my another channel, that is Sulakshman channel for motivation and education. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బిజినెస్ లాస్ అనేటువంటి సబ్జెక్ట్ నుండి అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ 4 or 5 మార్క్స్ షార్ట్ క్వశ్చన్ గురించి చెప్పదలుచుకున్నాను. సో బిజినెస్ లాకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ పేపర్లో చాలా సార్లు ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా రావడం జరిగింది. సో మొట్టమొదటి మనము అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ గురించి తెలుసుకునే ముందు వాట్ ఈస్ ద యాక్సెప్టెన్స్ అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఆ విధంగా చూసినట్లయితే ICA Indian Contract Act 1872 Section 2B ప్రకారము when the person to whom the proposal has been made signifies his assent thereto the offer is said to be accepted. ఎప్పుడైతే ప్రపోజల్ కి యాక్సెప్ట్ చేయడం జరిగిందో దాన్ని యాక్సెప్టెడ్ అంటాము. సో ఎప్పుడైతే ఈ ప్రపోజల్ కి యాక్సెప్టెన్స్ ఉంటుందో ఆటోమేటిక్ గా అది ప్రామిస్ గా మారడం అనేది జరుగుతుంది. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ గురించి కానీ ఒకసారి చూసుకునేలా ఉంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వితౌట్ కండిషన్స్ గా అగ్రీ అయినటువంటి యాక్సెప్టెన్స్ నే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో అది ఒక బిలీఫ్ అంటే నమ్మకం మీద కానీ లేదా ఆఫర్ చేసినటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల కానీ సో ఇటువంటి వాటి వల్ల ఈ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చును. ఈ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ వల్ల ఈ యొక్క హెల్తీ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి ఇట్ మీన్స్ ఆఫరర్ మీద ఆఫరీకి ఆఫరీ మీద ఆఫరర్ కి ఎప్పుడైతే హెల్తీ రిలేషన్స్ ఉంటాయో ఇటువంటి అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుంది. సేఫ్ అండ్ సెక్యూర్ రిలేషన్షిప్ వీళ్ళిద్దరి మధ్య మెయింటైన్ అవడానికి ఈ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ దోహదపడుతుందని మనం చెప్పుకోవచ్చును. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కానీ చూసుకునేలా ఉంటే ఏదైనా సరే ఒక రెస్టారెంట్ ఓనరు చెఫ్ కింద అంటే వంటవాడి కింద 15 lakhs per annum అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. 3 years ఖచ్చితంగా చేయాలని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. సో ఆటోమేటిక్ గా ఎవరైనా సరే దానికి యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చును. ఈ కండిషన్లు ఏవి పెట్టకుండా డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తే దాన్నే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చును. సో ఇంపార్టెన్స్ ఆఫ్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ గురించి చూసుకునేలా ఉంటే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ అవాయిడ్స్ ఎనీ అంబిగ్యూటీ ఆర్ కన్ఫ్యూజన్. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇద్దరి మధ్య క్లియర్ అండర్స్టాండింగ్ అంటే ఆఫరీ మధ్య క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చును. సో యాజ్ పర్ బిజినెస్ లా ప్రకారం చూసుకునేలా ఉంటే ఇటువంటి అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చును. ఇంత మునిపే చెప్పుకున్నట్లు అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా వైటల్ కాంపోనెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ లా అని చెప్పుకోవచ్చును. అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా సరే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగితే అది లీగల్ యాక్షన్ కి దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనము అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ గురించి చెప్పుకోవచ్చును. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ యొక్క క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ కేటగిరీలో చాలా సార్లు రిపీటెడ్ గా రావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.